కొనేటట్టు లేదు. కిలో 500 రూపాయలు దాటేసిన వెల్లుల్లి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబీలు ఖాళీ అవుతున్నాయి. కొద్ది నెలల క్రిందట కొందెక్కిన ఉల్లి, టమాటా ధరలు దిగివచ్చాయి. అయితే ప్రస్తుతం వెల్లుల్లి మాత్రం జనాలకు చుక్కలు చూపిస్తోంది. నిత్యం వంటల్లో అల్లం వెల్లుల్లి తప్పనిసరి, లేదంటే ఆ కూర రుచిగా ఉండదు. కానీ ప్రస్తుతం వెల్లుల్లి కిలో 500 పైమాటే పలుకుతోంది. దీంతో వంటగది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి నెలకొంది. 2 వారాల్లో ధరలు రెట్టింపయ్యాయి. వాస్తవానికి గతేడాది నవంబర్ మధ్య నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్ లో రిటైల్ మార్కెట్ లో వెల్లుల్లి కిలో 350 నుంచి 400 ఉండగా, హోల్సేల్ మార్కెట్ లో అత్యంత నాణ్యమైన వెల్లుల్లి 250 రూపాయలు పలికింది. కానీ ప్రస్తుతం ఇది మరింత పెరిగింది. ఏకంగా కిలో 500 దాటేయడం గమనార్హం. వెల్లుల్లి దిగుబడి తగ్గడంతో మార్కెట్ లోకి సరఫరా అంతంత మాత్రంగా ఉంది. డిమాండ్ కు తగిన సప్లై లేకపోవడంతో వెల్లుల్లి ధర పెరుగుతోంది. వెల్లుల్లి సాగు వేసవి మరియు శీతాకాలం సీజన్ లో జరుగుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో జూలైలో వేసిన వేసవి పంట దెబ్బతిందని వ్యాపారులు తెలిపారు. భారత్ లోని మొత్తం వెల్లుల్లి ఉత్పత్తిలో దాదాపు 40% మహారాష్ట్రదే. పాత స్టాక్ అందుబాటులో ఉండగా కొత్త పంట కోసం 2 నెలల నిరీక్షణ తప్పదు. మా వంటల్లో చాలా వరకు వెల్లుల్లి పదార్థం కాబట్టి మేం కష్టపడుతున్నాం. అయినప్పటికీ రెస్టారెంట్లు, హోటల్లో మా క్లయింట్లకు విధేయంగా ఉండాలి. ముడి పదార్థాల హెచ్చుతగ్గులతో ధరలను పెంచలేం కాబట్టి లూసినీ, కబాబ్, ఇతర వంటకాల తయారీలో మా లాభాలను వదులుకుంటున్నాం. ధరలు తగ్గకపోతే మేం రేట్లు సవరించాల్సి ఉంటుందని ఓ రెస్టారెంట్ యజమాని వ్యాఖ్యానించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా వెల్లుల్లి దిగుబడి తగ్గింది. అకాల వర్షాలు చాలా చోట్ల పడిన కారణంగా పంటలను నష్టం చేశాయి. చాలా ప్రాంతాల్లో మిచంగ్ తుఫాన్ కూడా వెల్లుల్లి దిగుబడిపై ప్రభావం చూపింది.